ఇక భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. భోద్ మండల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న, సోయా పంటలు తడిసి ముద్దయ్యాయి. ఎన్నో కష్టాలు ఓడ్చి పండించిన పంటను అమ్ముకుందామని మార్కెట్కు తెస్తే అధికారులు పంట కొనుగోలు చేయలేదు. దీంతో పంట మొత్తం వర్షానికి ఆగమైందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తడిచిన సోయా మొలకలు వస్తున్నాయని వాపోతున్నారు. మీ కాళ్ళు మొక్కుతాం సార్, ఇప్పటికైనా పంట కొనుగోలు ప్రారంభించాలని రైతన్నలు వేడుకుంటున్నారు. మన ఇక్కడ తెచ్చి మినిమం బోత్ మండల్ నుంచి నక్కలవాడ గ్రామము ఇక్కడ మినిమమ్ బోత్ మార్కెట్ దగ్గర తెచ్చి 70 కుంటలు తెచ్చినాం. మేము 70 కుంటలు తెచ్చిన అయితే ఒక నెల అయింది. నెల అయిన తర్వాత మొలకలు కూడా వచ్చినాయి. కానీ ఇక్కడ గవర్నమెంట్ కూడా చూసి కూడా మనకు ఏం అభ్యంతరం ఇస్తలేదు. అటు పత్తి ఏరాలన్నా ఇటు సోయా చూడాలన్నా ఇది మొత్తం ఇక ఎట్లా దయచేసి మీకు రెండు చేతులు కలిపి కాలు మొక్కుతున్నాం. మేము ఆదివాసి కానీ మనది పరిస్థితి కొంచెం చూడాలని కలెక్టర్ కానీ మన పీఓ కానీ మన ఎమ్మెల్యే కానీ వచ్చి కొంచెము ముందుకు వచ్చి మనది సోయాబీన్ కొనాలని ఇటు బయట అమ్మాలంటే మినిమము 2,000 3,000 అంతే అడుగుతున్నారు. దాదాపు అందుకే ముందు వచ్చి కొనుగోలు చేయాలని. అది పత్తి కూడా మొలకలు వస్తుంది, ఇటు సోయా మొలకలు వస్తుంది. మన ఆదివాసి మేము అంటే ముందుకు వచ్చి కొనాలని వినతి.